ఎన్నేరు న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తల అభిష్టానం మేరకే 25న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశా. మాజీ జెడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చడంలో అధికార తెలుగుదేశం పార్టీ విఫలం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మరోసారి వివాదాస్పదమైన వైసీపీ ఎన్నికల ప్రచారం. ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్, ఎంపీ అభ్యర్థి అవినాష్లను అడ్డుకున్న పోలీసులు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్టెప్పులు తబలా వాయిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో అపచారం. మహానందిలో బూజు పట్టిన లడ్లు ఆవేదన వ్యక్తం చేసిన భక్తులు. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఎవరికి కేటాయించినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గం. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సాయంత్రానికి అభ్యర్థి ఎవరో ఖరారు చేస్తారని, ఎవరి టికెట్ ఇచ్చినా ముందుగా చెప్పినట్లే కలిసినట్టుగా పనిచేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించేందుకు సాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఘంటసాల వెంకటేశ్వర్లు, ఎర్రన్న, శంకర్ నారాయణ, చోడం వెంకటకొండయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మన కడప జిల్లాకు సంబంధించి కూడా టీడీపీ తరఫున దాదాపుగా 90% అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. మరి ప్రొద్దుటూరుకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రొద్దుటూరు కూడా బహుశా ఈరోజు నైట్ కానీ ఈరోజు సాయంకాలం లోపల టీడీపీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థిని ఖరారు చేసేటువంటి ఒక ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. మరి ప్రొద్దుటూరుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా విజయం సాధించడం తథ్యం అని చెప్పేసి మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. మరి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు సాయంకాలం ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. ఒక క్లారిటీ వస్తుంది. ఊళ్ళో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకు పోయేటువంటి ఒక పరిస్థితి మేము తీసుకోబోతామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి చాలామంది ఆశావాదులు ఉన్నారు. ఎవరికి టికెట్ వచ్చినా కూడా మేమైతే చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు ఇస్తామని చెప్పి ముందు నుంచి కూడా వరదరాజు గారు కానీ మేము కానీ చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా ఈరోజు సాయంకాలం లోపల ఒక నిర్ణయం జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తికి తప్పనిసరిగా అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా, మద్దతుదారులు, నాయకులు అందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం అయితే ఎంతైనా కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోయేసి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థిని మనము ఖచ్చితంగా గెలిపించుకొనేసి శాసనసభకు పంపించేటువంటి బాధ్యత మేమంతా తీసుకుంటామని చెప్పేసి కూడా సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చడంలో అధికార తెలుగుదేశం పార్టీ విఫలమైందని విమర్శించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మంచినీటిని అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం, చేతకానితనం వల్లే ప్రజలకు మంచినీటి కష్టాలు వచ్చాయన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతిరోజు ప్రజలందరినీ నీటిని సరఫరా చేస్తామని ఎమ్మెల్యే రాచమల్లు హామీ ఇచ్చారు. అలా కాని పక్షంలో 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి సంయుక్తంగా వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, వరికూటి ఓబులారెడ్డి, కల్లూరు నాగేందర్, శివచంద్రారెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ నేను గట్టిగా విమర్శ చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఓటు మేము అడుగుతూ ఉంటే ప్రజలు మమ్మల్ని నీళ్ళు అడుగుతూ ఉన్నారు. మరొకసారి చెప్తా ఉన్నా మీడియా సోదరులకు, ఓటు మేము అడుగుతూ ఉంటే ప్రజలు నీళ్ళు అడుగుతున్నారు.
5 సంవత్సరాలు కేంద్రంలో మా ప్రభుత్వమే, రాష్ట్రంలో మా ప్రభుత్వమే, మున్సిపల్ చైర్మన్గా మా ప్రభుత్వమే, అధిక సంఖ్యలో సంఖ్యాబలం కలిగిన కౌన్సిలర్లు మా వాళ్ళే, అనుభవం కలిగిన నాయకులు, ఆవేశం కలిగిన యువ నాయకులు అందరూ మా పార్టీలో ఉన్నారు అని గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఈరోజు ఓటు కోసం వస్తూ తెలుస్తుంది. నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను, పత్రికలు కూడా ఘాటుగా రాయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నెల రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రొద్దుటూరు యావత్ నాయకులు అమరావతిలో ముఖ్యమంత్రి గారింటి దగ్గర పడిగాపులు కాస్తున్నారు. టిక్కెట్ కోసం మళ్ళీ పోటీ చేయాలని పడిగాపులు కాసే ఓ నాయకులారా, ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు రోజుకు ఒక్క మారు నీళ్ళు ఇచ్చేదానికోసం 4 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా మీరు అమరావతికి పోయి పడిగాపులు కాసినారా? స్వార్థంతో మీ టిక్కెట్ కోసం ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఉన్న మీ ఆరాటం ప్రజలకు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం మరోసారి వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్ అవినాష్ రెడ్లను పోలీసులు అడ్డుకున్నారు. నియోజకవర్గంలోని ధర్మాపురం, సుగమంచిపల్లెలో ప్రచారం చేసేందుకు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఏదైనా ప్రాణహాని జరిగితే అందుకు పోలీసులు, మంత్రి ఆదినారాయణ రెడ్డే కారణమని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతల ప్రచారాన్ని తామెక్కడా అడ్డుకోవడం లేదని, కానీ వైసీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకోవడం చేస్తే ఆదినారాయణ రెడ్డికి వైసీపీ అంటే భయం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పాములేడు పంచాక అడిగిపోయి అంతే కదా. అవన్నీ కాదా పడతారు ప్రజలు నిజంగా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గునియనూరు గడిచిన 40-50 ఏళ్లలో గునియనూరు ప్రజలు వైఎస్ఆర్ వెనుకబడి ఉన్నారు, ఆదినాయుడు వెనుకబడి లేరు. ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబం తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఈ పల్లె మాత్రము వైఎస్ఆర్ పార్టీ, అంటే వైఎస్ఆర్ ఏ పక్క ఉంటే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, ఈ పొద్దు వైఎస్ఆర్ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి పల్లెల్లో కూడా మమ్మల్ని క్యాన్వాస్ చేయనీయకోకుండా ఇన్ని ఆంక్షలు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు? అతనికి భయం. వైఎస్ అభిమానులు వైఎస్కే ఓటేస్తారని ఈ పొద్దు ఊర్లో ఒకడో అరనో మాట్లాడుతున్నారు మా మీద. కానీ ప్రజలందరూ ఏమంటున్నారు? వైఎస్ఆర్ రావాలి, వైఎస్ఆర్ పార్టీ రావాలి, మన జగనన్న అంటున్నారు. అంటే ఒక కుటుంబ వ్యక్తిగా జగనన్నను చూస్తున్నారు. వీళ్ళందరూ జగనన్న సీఎం అయితే ముఖ్యంగా ఈ కార్యకర్తల అభిష్టానం మేరకు ఈ నెల 25న అనగా సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు కడప జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా అండగా నిలబడ్డ కార్యకర్తల అభిష్టానం మేరకు వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో ఉంటారని స్పష్టం చేశారు. రాయచోటి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన పాలకొండ్రాయుడి పెద్ద కుమారుడైన బాలసుబ్రహ్మణ్యం స్వతంత్రంగా బరిలోకి దిగుతుండటంతో సుగవాసి వర్గీయుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. నియోజకవర్గంలోని ప్రజల సూచన మేరకు అందుబాటులో ఉండే వ్యక్తికి మేము ఓటేయాలనుకుంటున్నాము. నువ్వు అందుబాటులో ఉంటావు కాబట్టి నువ్వు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయి అని అందరూ సూచించిన మేరకు ఈ 10-12 రోజుల నుంచి అందరితో మాట్లాడి చర్చించి అందుబాటులో ఉండే విధంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోటీ చేయాలని చెప్పి ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు నామినేషన్? 25వ తేదీ సోమవారం నాడు నామినేషన్ వేసేదానికి ముహూర్తం కుదిరింది. స్టేట్ ఏసీబీకి మరో సెంట్రల్ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడడం సంచలనం రేపుతుంది. ఈ దాడులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దాడులు చేయడం ఇది రెండోసారి అయినట్లు అధికారులు వెల్లడించారు. అనంతపురం నగరంలోని 3వ రోడ్లో గల
ఇన్కమ్ ట్యాక్స్ నందు 25,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడిన సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ లంచం తీసుకుంటూ గుంటూరు ఏసీపీ సిఐ వారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఒక వ్యక్తి దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ స్టార్టింగ్ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టడానికి లంచం అడిగినట్లు పక్కా సమాచారం రావడంతో ఈ రోజు విజయవాడ నుంచి ఏసీపీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు శ్రీనివాసులు మాట్లాడుతూ బాధితుడి నుంచి తమకు రాబడిన సమాచారం మేరకు తాము ఏసీబీ దాడులు చేశామన్నారు. దీంతో ఈ దాడిలో ప్రభుత్వ అధికారి అయిన రాజశేఖర్ గౌడ్ ఇలా అక్రమంగా అడుగుతూ తమ వలలో చిక్కుకున్నారని వివరించారు. అయితే ఎవరైనా ఎక్కడైనా లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వివరించారు. హైదరాబాద్ సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తిక్ రెడ్డితో కలిసి మలక్పేట తిరుమల హిల్స్ లోని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. రెండు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇద్దరు బాగా చెప్తే విషయంలో మళ్ళీ కార్పొరేషన్ ప్రెషర్ ఏం లేదు. బాగా తెలుసుకుంటే ఏదైనా అవుతుంది. విదేశం బాగా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు వచ్చాయని చెప్పి మంచి విషయాలు హై రికార్డు ఉన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్టెప్పులేశారు. తబలా వాయిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను ఎమ్మెల్యే అయినా అందరితో కలిసి ఉండే నాయకుడిని నిరూపించాడు. తన సొంత గ్రామమైన కెరవెల్లిలో ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనకు హాజరైన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కళాకారులతో కలిసి స్టెప్పులేసి తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. నాటకంలోని పాటలకు అనుగుణంగా తబలా వాయిస్తూ గ్రామస్తులతో సరదాగా గడిపారు. ఎమ్మెల్యే అయినప్పటికీ గ్రామస్తుల పిలుపు మేరకు వచ్చి వారితో సరదాగా గడిపినందుకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో స్వామివారి ప్రసాదం ఎంతో పవిత్రంగా అందించవలసిన ఆలయ అధికారులు బూసుపట్న లడ్లు విక్రయిస్తుండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 1,00,000 లడ్లు తయారు చేసి నిల్వ ఉంచారు. అయితే అనుకున్న స్థాయిలో భక్తులు లడ్లు అమ్ముకోకపోవడంతో మిగిలిన లడ్లు భక్తులకు విక్రయిస్తున్నారు. సుమారు 20 రోజుల నుండి మిగిలిన అవే లడ్లు అమ్ముతున్నారు. ప్రసాదాలు తీసుకున్న భక్తులు ప్రసాదాల కౌంటర్ వారితో వాదించారు. భక్తులకు మంచి ప్రసాదాలు విక్రయించాల్సిన అధికారులు బూజుపట్టిన లడ్లు విక్రయించడంతో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి భక్తులకు న్యాయమైన ప్రసాదాలు అందజేయాలని భక్తులు కోరుతున్నారు. మీ పేరు చెప్పండి సార్, మీ పేరు చెప్పండి సార్. మీరు ఏం తీయాల్సిన అవసరం లేదు. ఎందుకు తీయద్దు? ఎవరి సొమ్మువా? వస్తున్నారని చెప్తున్నాను కదా, జస్ట్ 5 minutes ఉండండి, వస్తున్నారు అని చెప్తున్నాను. సంబంధించిన గుమస్తా వాళ్ళు వస్తున్నారు, మాట్లాడదాం.
ఫంగస్ ఇదిగో కనిపిస్తుందిలే. ఇదిగో ఏలు పెట్టు. తెలిసి అమ్ముతున్నారు వీళ్ళు, తెలియకంటే అమ్మాయి ఏదో సమస్యనే కాదు ఇది. ఇంకా వచ్చి చూపిస్తున్నాడు. చెప్పండి అన్న, మీ సమస్య చెప్పండి. చెప్పండి అన్న. బ్రో అది లడ్డు పట్టుకొని చెప్పేసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి. అది తింటే లాగైతుంది, చాలా దారుణంగా ఉంది అసలు. ఆయన 20 తీసుకున్నాడు ఆయన ఎక్స్ప్రెషన్ చూడు. తీయండి అన్న, తీయండి. ఇగో మా మహానంది క్షేత్రంలో ఇలాంటి లడ్డూలు వాడుతున్నారు. ఇది న్యాయం. 20, 30, 40 అట్లా తీసుకుంటా ఉంటాం. చేనేత కార్మికులకు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈపై అవగాహన సదస్సు నిర్వహించిన కెనరా బ్యాంక్ ఏజీఎం శివరాం ప్రసాద్. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కెనరా బ్యాంక్ గద్వాల్ బ్రాంచ్ నందు చేనేత కార్మికులకు ఎంఎస్ఎంఈపై అవగాహన సదస్సు నిర్వహించిన కెనరా బ్యాంక్ ఏజీఎం శివరాం ప్రసాద్ సూక్ష్మ రుణాల చిన్న యూనిట్స్కు చిన్న వ్యాపారులకు బ్యాంక్ రుణాలను అందించడం ఎంఎస్ఎంఈ ఉద్దేశమని కెనరా బ్యాంక్ ద్వారా ఎంఎస్ఎంఈ ఇచ్చేసిన స్టేట్ లెవెల్లో మానిటరింగ్ దిశానిర్దేశాలు ఇస్తూ ప్రతి బ్యాంకులో ప్రతి జిల్లాలో లోన్స్ ఎలా ఇస్తున్నారు అన్ని వివరాలను కెనరా బ్యాంక్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల బ్రాంచ్ మేనేజింగ్ గుంజన్ శర్మ, నాబార్డ్ మేనేజర్ అనిల్, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. And definitely we will take care and our man will take care. వేరే బ్యాంక్ లో మా బ్యాంక్ డిఫరెన్స్ ఏమంటే అందరు కూడా మాపేది వేరే బ్రాంచ్ లో ఆంధ్ర బ్యాంక్ అని ఎస్బీఐ ఎవరు కూడా కట్టకుండా ఎస్బీఐ లేదు, కట్టకుండా వాళ్ళు చేశారు, దాన్ని డెవలప్ చేశారు. దట్స్ గుడ్ థింగ్. అండ్ సివిల్ అది మీరు వెరీ గుడ్ థింగ్. ఒకటి మేనేజర్ గారు ఏమంటే ఉన్న అమౌంట్ కూడా అకౌంట్ వేసి అకౌంట్ క్లోజ్ చేసి సివిల్ పడిపోతుంది అని చెప్తే మేము కూడా ఇవాళ మీకు 2 లక్షలు 1 లక్ష 5 లక్షలు ఇంకా పెరిగి. సో ముద్ర అంటే ఏంటి బ్రీఫ్ గా చెప్తాను. 3 రకాలుగా ముద్రని విభజించడం జరిగింది. శిశు, కిషోర్, తరుణ్. శిశు అంటే చిన్న పిల్లాడు, అంటే బిజినెస్ లో చిన్న పిల్లాడు. సో అప్పుడే స్టార్ట్ అవబోతున్న ఒక వ్యక్తికి లోన్ ఇవ్వడం అనే ఉద్దేశంతో 50,000 వరకు రుణాన్ని అందించడం జరుగుతుంది. దానికి ఎటువంటి పూచీకత్తు అవసరం లేదండి. ఓన్లీ మీ బిజినెస్ ప్రూఫ్ ఏదైతే చేస్తున్నారని అనుకుంటున్నారో దాని బిజినెస్ ప్రూఫ్ ఇవ్వగలిగితే మీకు ఇవ్వడం జరుగుతుంది. 2, 5 లక్షల వరకు కిషోర్ అని అంటే ఎదుగుతున్న పిల్లోడు. సో ఆ ఎదుగుతున్న పిల్లోడికి ఎలాగైతే అవకాశం అంటే ఇంకొంచెం ఎక్కువ కావాలో సో అలాగే రుణ సదుపాయాన్ని కూడా పెంచడం అనమాట. సో 5 లక్షల వరకు. నెక్స్ట్ 10 లక్షల వరకు తరుణ్. సో ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు, రన్ అవుతుంది, ఇంకొంచెం బాగా రన్ చేయాలి. సో దానికోసం 10 లక్షల వరకు ఇచ్చారు. బ్యాంకు తరఫున డిజిగ్నేటెడ్ సెంటర్స్, సెలెక్ట్ సెంటర్స్ లో జరుగుతున్నాం. ఇది అక్రాస్ ది స్టేట్. తెలంగాణలో కొన్ని ఐడెంటిఫైడ్ బ్రాంచెస్ లో జరుగుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనిల్ చెప్పినట్టు ఇటువంటి లఘు పరిశ్రమలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మీద అవగాహన కల్పించడం, ప్రజలకి ఖాతాదారులకి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన సభ. ఏపీ సిఆర్డీఏలో ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపించి మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖ జిల్లాలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన పలువురు నిరుద్యోగుల నుంచి లక్షల సొమ్ము కాజేశారు. గుంటూరు ప్రాంతానికి చెందిన ఎం చక్రవర్తి అనే వ్యక్తి కళా వెంకట్రావు పిఏ అని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డాడు. గోల్కొండ మండలంలోని రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ను మధ్యవర్తిగా ఉండడంతో నిరుద్యోగులు నమ్మారు. ఒక్కో ఉద్యోగానికి 2 నుంచి 3 లక్షలు అవుతుందని ముందుగా ఒక్కొక్కరు 50,000 చెల్లించాలని చెప్పారు. వీరి మాటలు నమ్మిన విశాఖ జిల్లాలో 15 మంది ముందుగా 50,000 రూపాయలు చెల్లించారు. నెల రోజులు గడిచాక సిఆర్డీఏకు సంబంధించిన ఐడెంటిటీ కార్డులు, ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. వీటిపై ఆ ప్రాంతానికి వెళ్లి ఆరా తీక అవి నకిలీలని తేలింది. దీంతో వీరంతా బుధవారం నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనే వ్యక్తిని తీసుకొచ్చి మీకు ఏపీ సిఆర్డీఏలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మాకు నమ్మించి మా చేత డబ్బులు కట్టించుకొని మాకు డూప్లికేట్ ఆర్డర్ కాపీలు అలాగే
డూప్లికేట్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి మమ్మల్ని మోసగించారు. ఆ మోసగించిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి అలాగే ఏ అయితే మేము ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇప్పించాలని చెప్పేసి, అలాగే ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే మా నర్సీపట్నం మండలమే కాకుండా విశాఖ జిల్లాలో ఎసరాయవరం, కోటవర్ట్ల, మాడుగుల, విశాఖపట్నంలో కూడా పలు నిరుద్యోగులను మోసం చేసిన ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఇది కాపీ ఇవ్వమంటారా? అదో కాపీ ఇది కాపీ ఇవ్వమంటారా? అదో కాపీ జీపీకి ఇచ్చింది. నర్సిపట్నం ఇవ్వండి. నర్సిపట్నంకి ఇది అంత అర్థం ఒకే మ్యాటర్, లేకపోతే రాయలేదు. మ్యాటర్ అంతా ఒక దగ్గరదే. మీ నెంబర్ లేదండి. వార్తల ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్యకర్తల అభిష్టానం మేరకే 25న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశా. మాజీ జెడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చడంలో అధికార తెలుగుదేశం పార్టీ విఫలం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మరోసారి వివాదాస్పదమైన వైసీపీ ఎన్నికల ప్రచారం. ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్, ఎంపీ అభ్యర్థి అవినాష్లను అడ్డుకున్న పోలీసులు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్టెప్పులు తబలా వాయిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో అపచారం. మహానందిలో బూజు పట్టిన లడ్లు ఆవేదన వ్యక్తం చేసిన భక్తులు. ఇది వాల్టీ పెనేరు బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.